ఎలా ఉంది ఆ ఒక్కటి అడక్కు? బాగుంది. ఎలా ఉందండి? ఎలా చేశారు అల్లా నరేష్ గారు? సూపర్. సార్ ఎలా ఉంది సార్ మూవీ? ఎలా ఉందన్న మూవీ? యావరేజ్ అన్న. యావరేజ్ ఏం లేదా స్టోరీ? ఒక పాయింట్ బాగుంది, మ్యాట్రిమోనీ పెళ్ళిళ్ళ గురించి ఎలా మోసాలు జరుగుతున్నాయి ఏంటనేది కొత్త పాయింట్ తీసుకున్నారు, బాగానే చెప్పారు. కానీ మూవీ యావరేజ్ ఉంది. అల్లా నరేష్ రెగ్యులర్ బ్యాక్ మూవీస్ అంత లేదు, యావరేజ్. అల్లా నరేష్ కామెడీ చేయమంటారా లేదా సీరియస్గా చేయమంటారా? వింటేజ్ అల్లా నరేష్ చూడాలని మాకు ఉంది, కానీ ఇది అంత లేదు. ఎలా ఉందన్నా? యావరేజ్. ఎలా ఉందండి మూవీ ఆ ఒక్కటి అడక్కు? ఎలా ఉంది బా? ఎలా ఉంది సార్? సార్ ఎలా ఉంది సార్? నైస్. ఎలా ఉందండి ఆ ఒక్కటి అడక్కు? అల్లా నరేష్ ఇస్ బ్యాక్. చాలా బాగుంది, స్టోరీ బాగుంది. ప్రజెంట్ మన బయట మ్యాట్రిమోనీలో జరుగుతున్న అన్ని వాస్తవాలు చాలా బాగా చూపించారు. ఫైనల్లో అది రేవతి గారు ఇచ్చారు కదా, లాస్ట్ ఇయర్ విధంగా పాటించాలని కొన్ని సజెషన్స్ ఇచ్చారు కదా, అవి కూడా బయట చేస్తే బాగుంటుంది. అంటే అంటే పెద్ద హిట్ కాదు కానీ పర్లేదు, సమ్మర్ చూడాల్సిన సినిమా ఇది. అల్లా నరేష్ గారు సీరియస్గా చేస్తే బాగుంటుంది, ఇట్లా కామెడీ సినిమాలు చేస్తే బాగుంటుందా? కామెడీగానే చేస్తే బాగుంటుంది, కాకపోతే ఈ సినిమాలో కొంచెం సీరియస్ చూపించిండు, కొంచెం జోస్ కూడా ఉన్నాయి. కాకపోతే సినిమా హిట్ అన్నట్టే, అంటే పెద్ద హిట్ కాకపోయినా కూడా సమ్మర్లో వచ్చిన ఒక డీసెంట్ హిట్. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఎంత ఇస్తారు? అవుట్ ఆఫ్ 5 4 ఇస్తాం. ఆ ఒకటే అడగద్దు. బాగాలేదా? బాగుందా? ఫ్యామిలీ ఎంటర్టైనర్. యాక్చువల్గా రాజేంద్ర ప్రసాద్ గారితో ఈవి సత్యనారాయణ గారు ఆ ఒకటే అడగన్న మూవీని నేరు ఒక 30 years బ్యాక్ అనుకుంటాను, అల్లరి నరేష్ గారి కాంబినేషన్లో పాయింట్ ఫ్యామిలీ పాయింటే కానీ ప్రజెంటేషన్ చేసే విధానంగా డైరెక్టర్ కొద్దిగా ఎలివేట్స్తో ఒక మంచి ఫన్ మూవీని ప్రజెంటేషన్ చేశారు. పెళ్లికాని ప్రసాద్లు మీకు ఐడియా ఉంటుంది, విక్టరీ వెంకటేష్ గారు. బట్ ఆ జోనల్లో చూస్తే విక్టరీ వెంకటేష్ గారికి అల్లరి నరేష్ కంబ్యాక్ అనుకోవచ్చు. రీసెంట్లీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్కి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వని అల్లరి నరేష్ గారు ఈ సినిమాతో ఒక మంచి ఎంటర్టైన్మెంట్, ప్రేక్షకులకి ఒక ఫన్ అనేది ప్రజెంటేషన్ చేశారు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంతే, బట్ అన్ని ఎలిమెంట్స్ మోర్ దెన్ వాల్యూస్ అండ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ. వాచబుల్ మూవీ, ఆల్ ది బెస్ట్. ఆ ఒక్కటే అడక్కు సినిమా అందరూ చూడండి. చిట్టి గురించి చెప్పాలా లేకపోతే చిట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, బట్ నెగిటివ్ అండ్ లేడీ ఓరియంటల్ టైప్లో ఫస్ట్ హాఫ్ లీడ్ చేశారు. సెకండ్ హాఫ్ ఒక లేడీస్కి ఉండే హ్యూమనిటీ తగ్గట్టుగా చేంజ్ అవ్వడం అనేది కూడా ఒక సస్పెన్స్ ఇచ్చారు. కిస్టులు కూడా బాగానే ఉన్నాయి. అంటే ట్రాక్ అంత లెంత్ కాదు, బట్ ఏంటంటే సీన్స్ తగ్గట్టుగా అల్లరి నరేష్కి ఫ్రెండ్ అండ్ ఒక ఎంప్లాయ్ కింద ఒక మెచ్యూరిటీగానే మ్యాచ్ అయింది. చక్కగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. మంచి యాక్టింగ్. బాగుంది. ఎలా ఉందండి సార్? ఎలా ఉంది సార్ మూవీ? ఎలా అనిపించిందండి మూవీ? బాగుంది.